ఒక కేంద్ర హోంశాఖ కేవలం ఈరోజు బండి సంజయ్ యొక్క పుత్రరత్నం చేసినటువంటి పనికి ఆయనను బర్తరఫ్ చేయాలన్నటువంటి ఉద్దేశం కాదు. వెనకాల చాలా ఇంపాక్ట్ఫుల్ డిమాండ్స్ ఉన్నాయి. ఏంటంటే నాయకుడిగా ఆయన పనికిరాడు. ఎందుకు? ఆయన ఒక మాట అన్నాడు. ఆ రోజు కౌశిక్ రెడ్డి అనుచరుల మీద, కౌశిక్ రెడ్డి కాన్వాయ్ మీద ఏదో దాడి జరిగితే ఆ దాడి ఎట్లా చేసిరని చెప్పి ఆయన ప్రశ్నిస్తే మా కార్యకర్తలు నేను అదుపు చేయలేను, మరి గట్లా మాట్లాడతావా నువ్వు అని చెప్పని అన్నాడు. నువ్వు కార్యకర్తల్ని అదుపు చేయలేవు, నువ్వు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి, నువ్వు రాష్ట్రాన్ని తర్వాత దేశాన్ని ఎట్లా అదుపు చేయగలుగుతావా? నేరాలు కాకుండా ఎట్లా చేస్తావు? లిటరలీ హీ ఫెయిల్డ్. ఎందుకంటే సొంత కొడుకుని అదుపు చేయలేకపోయింది ఆయన. సో నువ్వు నీ కొడుకు కూడా హోంశాఖ సహాయ మంత్రివే. ఈరోజు నువ్వు ఒకటి తీసుకొని వచ్చి పేపర్ ముంగట పెట్టి నేను నా కొడుకు గురించి మాట్లాడద్దు, మీ గురించి నా గురించి అందులో ప్రస్తావన దా కేసులా అని చెప్పానంటే నడవదు అది. ఆయన ఇక్కడనే ఇదే దేశంలో ఉన్నాడు కదా, ఇదే సిటిజన్షిప్ తీసుకున్నాడు కదా, భారతదేశ పౌరుడే కదా, అందులో నువ్వు ఆయనకు కూడా హోంశాఖ సహాయ మంత్రివే కదా, ఎట్లా మాట్లాడకుండా ఎట్లా వీలుగా చెప్పు? కాబట్టి కాన్స్టిట్యూషనల్లీ అది కరెక్టే, అది తీసుకొచ్చుకునేటటువంటి హక్కు అర్హత నీకు లేదు. కాబట్టి బండి సంజయ్ నువ్వు అక్కడ అదుపు చేయలేకపోయినావు, నీ కార్యకర్తలను అదుపు చేయలేకపోయినావు, నీ సొంత ఇంటి పక్క పొంటి దొంగతనం జరిగింది, నువ్వు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి, నువ్వు అట్లాంటి నేరాలని అదుపు చేయాలి. అదుపు చేయడంలో ఒకటి అసమర్థుడు అయిపోయావు. కాబట్టి మొన్న కూడా నిన్న అనుకుంటా సిరిసిల్ల కరీంనగర్లో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొని మిగతా పార్టీ కార్యకర్తల మీద దాడి చేసినటువంటి పరిస్థితికి పోయింది. నువ్వు ఎవరిని అదుపు చేయలేకపోతున్నావు? గుండా లెక్క ప్రవర్తిస్తున్నావు. జర్నలిస్ట్ మీద, గిరీష్ మీద ఆ రోజు దాడి చేయించలేదా? ఎవరన్నా ఇంటికి పోయి మంది పోయి మాట్లాడదామని పోతారా? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పోయి ఇష్టం వచ్చినట్టు దాడి చేసి ఆయన మీద, కుటుంబ సభ్యుల మీద దాడి చేస్తే ఆయన మీద కేసులు కాలే.